బ్రో ఏ సినిమా చేశారు? వాటు బ్రో. సో కొంచెం అబౌవ్ యావరేజ్ టు హిట్ స్టాటస్ అని చెప్పుకోవచ్చు. సో మెయిన్ గా పాజిటివ్స్ అంటే యాక్షన్ బ్లాక్స్ చాలా బాగున్నాయి. యాక్షన్ బ్లాక్స్ అయినా, లేదంటే ఫస్ట్ వచ్చే కొన్ని విజువల్స్ అయినా సరే, లేదంటే సలాం అనే సాంగ్ అయినా సరే, ఇంటర్వల్ బ్లాంక్ అయినా సరే, అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ అయినా, వాళ్ళ ఫేస్ ఆఫ్ సీన్స్ అయినా సరే, వాటి వరకు చాలా బాగున్నాయి. కాకపోతే ఒక నెగిటివ్ ఏంటంటే మనకి ఏదైతే ఇంటర్వల్ బ్లాంక్ ఒక మంచి హైలో ఇచ్చారు, దాని తర్వాత ఒక స్టోరీ అనేది ఎక్కడికి ముందుకు వెళ్ళకుండా అక్కడే స్టక్ అయిపోయిన ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ కొన్ని సీన్స్ కూడా ఎలా అంటే రిపీటెడ్ సీన్స్ చూస్తున్నట్టు అనిపించింది. అండ్ ఇంకొకటి యాక్షన్ బ్లాక్స్ కూడా బాగున్నా సరే కొంచెం డ్రాగ్ చేశారు అన్న చిన్న ఫీలింగ్. ఇంకొకటి ఆల్రెడీ ఇవన్నీ మనం చూసినవే కదా, ఇంత ముందు మన వార్లోనే చాలా సీక్వెన్స్లు చూసాం, ఒక చేజింగ్ అయినా సరే, ఇవన్నీ వాళ్ళు చూసిన ఫీలింగ్ వచ్చింది, ఆ చిన్న ఫీలింగ్ వచ్చింది. కాకపోతే ఏంటంటే విజువల్స్ వరకు చాలా బాగున్నాయి. అండ్ కాకపోతే ఏంటంటే యాక్షన్ బ్లాక్స్ ఇంకొంచెం ఇన్నోవేటివ్ గా తీసుకొని అండ్ స్టోరీ కూడా ఇంకొంచెం ఇన్నోవేటివ్ గా ఏదైనా ట్రై చేస్తుంటే బాగుండదు అనిపించింది. కాకపోతే ఇంకో పాజిటివ్ ఏంటంటే వాళ్ళకి మనం వైఆర్ఎఫ్ వాళ్ళు ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేసుకుంటే అన్ని స్టోరీస్ రొటీన్ గానే ఉంటాయి. కాకపోతే ఇందులో ఒక పాజిటివ్ ఏంటంటే కొంచెం ఎమోషనల్ యాడ్ చేశారు. ఆ ఎమోషనల్ కూడా ఎన్టీఆర్ గారు కూడా చాలా బాగా వాడుకున్నారనిపించింది. తన వరకు చాలా డామినేట్ కూడా చేశాడు ఋతురాజ్ చాలా సీన్స్. యాక్టింగ్ ఎలా అనిపించింది? అది చెప్తున్నా కదా, చాలా వరకు డామినేట్ చేశాడు. మనకి ఏదైతే 30 minutes తీయేస్తే నెక్స్ట్ 2 hours మొత్తం ఎన్టీఆర్ చాలా సీన్స్ డామినేట్ చేశాడు. ఎక్కడైతే మనకి హీరో ఇద్దరు ఫేస్ ఆఫ్ సీన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్ లో, వాటి వరకు అన్ని సీన్స్ డామినేట్ చేశాడు. ఈవెన్ క్లైమాక్స్ లో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్ గానే మనం బయటకు వస్తాం తప్ప ఋతురాజ్ ఎక్కడ డామినేట్ చేసిన ఫీలింగ్ అయితే ఎక్కడ రాలేదు. ఓన్లీ 30 minutes వరకు ఆయన ఓన్లీ ఒక్కరు కనిపించారు, మేబీ డామినేట్ చేసినట్టు, కానీ సెకండ్ హాఫ్ మొత్తం ఎన్టీఆర్ డామినేట్ చేశాడు. యాక్షన్ బ్లాక్స్, క్లైమాక్స్